క్రిప్టో కరెన్సీ కింగ్ గా చెప్పే బిట్ కాయిన్ మరోసారి రికార్డులు బద్దలు కొట్టింది. అమెరికాలో క్రిప్టో వీక్ జరుగుతుండటంతో ఈ క్రిప్టో కరెన్సీ వాల్యూ ఏకంగా $1,20,000 తాకింది. దీంతో ఒక్క బిట్ కాయిన్ విలువ మన కరెన్సీలో దాదాపు 1,05,00,000కి సమానమైంది. ఇంతకీ ఈ వర్చువల్ కరెన్సీకి ఎందుకింత డిమాండ్? టేక్ ఎ లుక్. కేరు మార్చిన క్రిప్టో కరెన్సీ మార్కెట్స్. టాప్ గేర్ లో దూసుకుపోతున్న క్రిప్టో కింగ్ బిట్ కాయిన్. $1,21,000కు చేరిన రేటు. ఒక బిట్ కాయిన్ ఉంటే చాలు హైదరాబాద్ లో పాష్ విల్లా సొంతం చేసుకోవచ్చు. నాలుగేళ్ల క్రితం ఎలాంటి ఊపు క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో కనిపించిందో అదే ఇప్పుడు తిరిగి కనిపిస్తోంది. 4 ఏళ్ల క్రితం $50,000కు చేరిన ఓ బిట్ కాయిన్ వాల్యూ ఇప్పుడు ఏకంగా $1,20,000కు చేరడం ఆల్టర్నేట్ కరెన్సీ ఇన్వెస్టర్లలో సంబరాన్ని పంచుతోంది. మన రూపాయల్లో చెప్పాలంటే $1,05,00,000కు బిట్ కాయిన్ వాల్యూ చేరింది. ఒక్క బిట్ కాయిన్ మాత్రమే కాదు, ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా భారీగా లాభపడుతున్నాయి. ఎథేరియం, సొలానా, కార్డానో, సుయి వంటి ఇతర కాయిన్స్ లో కూడా క్రిప్టో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగదని కూడా కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. క్రిప్టో ఎక్స్చేంజ్ జియోటాస్ అంచనా ప్రకారం ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టేవారు క్రిప్టో కరెన్సీలను ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ టూల్ గా, అంటే దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తున్నారు. అయితే ఇతర ఇన్వెస్ట్మెంట్స్ లో మనకి ఓ ఉత్పత్తి కానీ లేదంటే సంస్థలు కానీ కళ్ల ముందు కనిపిస్తూ ఉంటాయి. క్రిప్టో కరెన్సీలు అనేవి కేవలం ఓ వర్చువల్ కరెన్సీ, ఇతర కరెన్సీలకు ఎంత మాత్రం ప్రత్యామ్నాయం కాని సాధనం. అందుకే జనంలో కొంత అవగాహన అవసరం. భారీ రేట్లలో పెట్టుబడి పెట్టి దెబ్బతింటున్న వారు కూడా ఉంటున్నారు. కొందరైతే ఇప్పుడు బిట్ కాయిన్ ఏకంగా 1,50,000 మార్కు కూడా చేరుతుంది అంటున్నారు. ఆ రేటు వరకు పెరిగితే బానే ఉంటుంది. ఓవేళ ఆ ధరల్లో పతనం చోటు చేసుకుంటే మాత్రం నష్టం కూడా భారీగానే ఉంటుంది. అందుకే ఈ తరహా కరెన్సీల్లో పెట్టుబడి 1కి 10 సార్లు ఆలోచించి పెట్టాలి అంటారు నిపుణులు. పోర్ట్ఫోలియోలో దీన్ని ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఎస్ అనే మిలీనియల్స్ అంటున్నారు. మేబీ 5 to 10% వరకు ఇన్వెస్ట్ చేస్తే తప్పే ఉంటుంది. ఇది కూడా ఒక డైవర్సిఫికేషనే కదా, ఎందులో రిస్క్ లేదు. సో ఇందులో కూడా, కాకపోతే దీంట్లో ఎక్కువ రిస్క్ ఉంది. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఫర్ దిస్ ఇస్ కంప్లీట్లీ డిజిటల్. ఎప్పుడైనా ఏదైనా హ్యాక్ అనేది కానీ జరిగితే that could become zero. So still everyone wants to take the risk and invest. సో దీన్ని బిట్ కాయిన్లో ఇలా కావాలి అనుకుంటే ETFs కూడా వచ్చేసాయండి. మరోవైపు ఈ 2025లోనే బిట్ కాయిన్ 29% లాభపడింది. $1,21,000 మార్క్ దాటేందుకు కారణాలను చూస్తే అమెరికాలో క్రిప్టో వీక్ జరుగుతోంది. దానికి తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్యామిలీనే స్వయంగా క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో ఉంది. తొందరలోనే అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన కీలకమైన సవరణలు తెస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బిట్ కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీలు లాభపడుతున్నాయి.